టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు. సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ పేర్లను ప్రకటించిన అధిష్టానం. రేపు నామినేషన్ వేయనున్న ముగ్గురు అభ్యర్థులు. ఈ నెల 10న ఫ్యూచర్ సిటీలో భారీ బహిరంగ సభ. మీటింగ్కు హాజరు కానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ భవనాన్ని ప్రారంభించనున్న సీఎం. మరో యాత్రకు సిద్ధమైన తెలంగాణ బీజేపీ. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై పోరుబాట. యూనివర్సిటీలు, కాలేజీలకు వెళ్లనున్న కమలం నేతలు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్. కార్యాచరణ కోసం నేడు భేటీ కానున్న లీడర్స్. రేపే మృగశిర కార్తె. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ. ఇవాళ రాత్రి 9 గంటల నుంచే ప్రారంభం. ఎల్లుండి రాత్రి వరకు కొనసాగనున్న చేప మందు వితరణ. 1.4 లక్షల చేప పిల్లల్ని అందుబాటులో ఉంచిన మత్స్యశాఖ. ప్రజలకు ఇబ్బంది కలగకుండా భారీ ఏర్పాట్లు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో దొంగలు హల్చల్. ఓ ఇంట్లో డబ్బులు, నగలు చోరీ. పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. పలాసలో భారీ కొండ చిలువ హల్చల్. నివాస ప్రాంతాల్లో 12 అడుగుల పైథాన్ కలకలం. భయంతో పరుగులు తీసిన స్థానికులు. పామును పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టిన క్యాచర్. తిరుమలలో భారీగా పెరిగిన రద్దీ. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు వారాంతం కావడంతో కిటకిటలాడుతున్న క్యూలు. బడులు తెరిచేలోగా శ్రీవారిని దర్శించుకోవాలని తరలివస్తున్న భక్తులు. నేడు తెలంగాణలో 5 జిల్లాలకు భారీ వర్ష సూచన. హైదరాబాద్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వాన. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు. మళ్లీ పెరిగిన వంట గ్యాస్ ధర. 14 కేజీల సిలిండర్పై 29 రూపాయలు పెంపు. అర్ధరాత్రి నుంచి అమల్లోకి కొత్త ధర. 3 నెలల్లో రెండోసారి పెరిగిన ధర.